ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. గురుగ్రహము గురు ధనకారకుడు, సంతానకారకుడు, లాభకారకుడు, భాగ్యకారకుడు, ధనాన్నిచ్చేవాడు. గురువు యొక్క అనుకూలత ఉండాలి, గురుబలం అనేది ఉండాలని శాస్త్రంలో చెప్పారు. గురుబలం వల్ల లైఫ్లో జీవితంలో అన్నీ కూడా మనం సాధించవచ్చనే మనకి జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. ముఖ్యంగా గురువు అతిచారంలోకి వెళ్ళటం. అతిచారం అంటే ఏమిటంటే ఉన్న రోజుల్లో ఒక రాశిలో ఎన్ని రోజులు ఉండాలో అన్ని రోజులు ఉండకుండా ముందు రాశిలోకి ప్రవేశం చేయటమనే దాన్ని అతిచారము అంటాం. అతిచారం ఎప్పుడవుతుంది? అక్టోబర్ 18వ తారీఖున పునరస్సు నక్షత్రము 4వ పాదంలో రాత్రి 7:47 గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించి 45 రోజుల పాటు కర్కాటక రాశిలో సంచారం చేసి డిసెంబర్ 5వ తారీఖు పునరస్సు నక్షత్రం 3వ పాదంలోకి సాయంత్రం పూట 5:25 మిథున రాశిలోకి తిరిగి మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు. దీన్ని అతిచారము అంటారు. అతిచారం అంటే ఏంటంటే ఉన్న రోజుల్లో ఏదైతే రాశి నుంచి ఉంటాడో ఆ రాశిలో ఉండకుండా ఉన్న రోజులు ముందు రాశిలోకి తొందరగా ప్రవేశం చేయటంతో దాన్ని అతిచారం అంటారు. ఇది 45 రోజుల పాటు కర్కాటక రాశిలో గురువు యొక్క సంచారం అని జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా ద్వాదశ రాశులు అన్న వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉంటుందో, బృహస్పతి అంటే దేవగురువు అయిన బృహస్పతి యొక్క ఫలితం ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. మిథున రాశి వాళ్ళకి 18వ తారీఖు నుంచి గురువు ద్వితీయ స్థానంలో అతిచారంలో ఉండటం వల్ల ఏ విధమైన ఫలితాన్ని చూడబోతున్నారు అనంటే, మనస్సౌఖ్యం యశోవృద్ధి అన్నాడు, సౌభాగ్యంచ ధనాగమ అన్నారు. అంటే ధర్మ వ్యయం మనస్సౌఖ్యం ద్వితీయ స్థానగే గురువు అన్నారు. అంటే గురువు ఎలాంటి ఫలితాలను ఇస్తబోతున్నాడంటే మనస్సౌఖ్యం అంటే మనశ్శాంతి లభిస్తుంది. అంటే భూములు, గృహాలు, వృత్తి వ్యాపారరీత్యా సంతృప్తికరమైన ఆదాయాన్ని వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. యశోవృద్ధి అంటే ఏంటంటే కీర్తి ప్రతిష్టలు బాగా పెరగటం, ఆనందము, మనస్సుకు ఆనందం, మనస్సుకు ప్రశాంతంగా ఉండటం, ధనలాభం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే సర్వ విషయముల యందు కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే సర్వ విషయాలందు అనుకూలమే కాకుండా కుటుంబంలో ఉండేవాళ్ళు ఆరోగ్యము, ఇంటిలో వివాహ శుభకార్యక్రమాల్లో పాల్గొనటం, మీ మాట నైపుణ్యము, ప్రణాళికాబద్ధంగా వెళ్ళటం, ప్రతి పని కూడా సులభంగా నెరవేర్చుకునే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల యందు గౌరవాలు, సన్మానాలు, హృదయంతో అంటే హృదయం ఆనందంతో జీవించటం, అలానే హృదయం ప్రకారంగా హృదయం ఏదైతే ఆనందంగా ఉండటం ఒకటి, మంచి జీవనాన్ని సాగించడం, ఆనందంగా ఉండటం, వీళ్ళ మాట ఫలించే అవకాశాలు ఉంటాయి. ప్రతి పని కూడా సులభంగా నెరవేర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ధర్మ వ్యయం అంటే సుఫలితాలు కలిగే అవకాశాలు, ధర్మ కార్యక్రమాలకు డబ్బులు ఖర్చు పెట్టడం, మనస్సౌఖ్యం అంటారు, మనస్సు ఆనందంగా ఉండటం, ద్వితీయ స్థానగే గురువు అంటారు. అంటే ద్వితీయ స్థానంలో గురువు ఉండటం వల్ల మనస్సౌఖ్యం లభిస్తుందట, యశోవృద్ధి, సౌభాగ్యంచ ధనాగమనం, ధనం కూడా వస్తుందట, ఆకస్మికంగా ధనలాభం. ధర్మ వ్యయం అంటే ధర్మంగా మనం ఖర్చు పెట్టడం, అంటే ₹1 ఇవ్వటం ఒక మంచి ఫలితానికి అసలు వాస్తవంగా ఏంటంటే ధర్మ వ్యయం అంటే ఏంటంటే శాంసంగ్ ఫోన్లో, టీవీలో కొనటం కాదు. మనకి పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టడాలు, పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేయటాలు, మ్యారేజ్ విషయాలు, కుటుంబ పరంగా ఇబ్బందులు లేకుండా అన్నదమ్ముల మధ్యలో సఖ్యత, అందరికీ సహాయం చేయటం, అది ధర్మ వ్యయం అంటారు. ఈ చాలామంది కూడా ధర్మ వ్యయాన్ని మర్చిపోయి హాస్పిటల్లో కూడా డాక్టర్ దగ్గర చూపించుకోకుండా ఆయన స్కానింగ్ రాస్తున్నాడు ఏమన్నా ₹50,000 సెల్ ఫోన్ కొంటాం, టీవీ కొంటాం, లగ్జరీగా తింటాం, వెజిటేబుల్ బిర్యానీ తింటాం, ఎక్కడ పడితే అక్కడ లగ్జరీగా వెళ్ళటం, కేవలం భక్తితోటే కాకుండా క్షేత్ర దర్శనంలో ఏదో లగ్జరీగా ఉండాలని ఆలోచన చేస్తుంటారు. అది ధర్మ వ్యయం కాదు, అధర్మ వ్యయం అంటారు.
కాబట్టి నేను కొన్ని విషయాలు చెబుతూ ఉంటాను, నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి మీ మంచి కోసమే చెబుతుంటాను. కాబట్టి నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా. ఆ పరిహారాలు మీరు పాటించి ముందుకెళ్ళండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. గురువు మనము చెప్పుకున్నట్టుగా సంతానాన్ని ఇచ్చేవాడు. ఆ గురువు యొక్క అనుకూలత ఉంటే ఉద్యోగం కానీ, విద్య యందు కానీ, సంపదన కానీ, సంపద సృష్టించటం కానీ, సంపద ఏర్పరచటం కానీ, ఆర్థిక పరంగా తనతో పాటు మనతో పాటు నలుగురు జీవించటం, నలుగురికి భోజనం పెట్టడము, ఇలాంటివన్నీ కూడా గురుగ్రహం యొక్క అనుకూలత ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. గురువు అనుకూలంగా లేదనుకోండి, మనం బాగుపడలేము, మన ద్వారా ఎదుటి వాళ్ళు కూడా పెద్దగా బాగుపడే అవకాశం అనేది లేదు. కాబట్టి గురువు మనకి ఏదైతే ఇవన్నీ కూడా మనం చెప్పే గోచారీత్యే కాకుండా జన్మజాతకంలో కూడా నిజంగా గురువు ఎక్కడున్నాడని చూసుకోవాలి. ఎలా తెలుస్తుంది మనకి? చాలామంది కూడా తెలియదు. ఓన్లీ గోచారం అనేది 20% మాత్రమే రిజల్ట్స్ ఇస్తుంది. 20% సపోర్ట్. ఎంతవరకు సపోర్టు? మనం ఎంత కృషి చేసినా ఆవగిందంత అదృష్టం ఉండాలంటాం మనం. అంటే ఆ అదృష్టమే గోచారం అని అర్థం. గోచారం ఎప్పుడు కూడా 20% మాత్రమే రిజల్ట్స్ ఇస్తుంది. ఇదే కేవలం జరుగుతుందనే పాయింట్ మీద అనుకోవద్దండి. ఎందుకంటే ప్రేక్షకులందరికీ కూడా, వీక్షకులందరికీ కూడా క్లియర్గా గోచారం దిస్ ఇస్ ద ట్రాన్సిటివ్ సిస్టమ్ అంటారు. ఈ ట్రాన్సిటివ్ సిస్టమ్ అనేది 20% మాత్రం రిజల్ట్స్ ఇచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. వ్యక్తిగత జాతకమే చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగత జాతకంలో ఎవరికైతే గురువు 6, 8, 12 స్థానాల్లో ఉన్న వ్యక్తిగత జాతకంలో వాళ్ళ బర్త్ చార్ట్లో, అలానే గురువు రాహుతో కలిసిన, కేతువుతో కలిసిన, అలానే గురుశనుల యొక్క కలయిక కానీ కలిస్తే కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు అనేవి బాగా ఎక్కువ ఉంటాయి. అంటే గురువు అశ్విని, మఖ, మూలా నక్షత్రాల్లో ఉండకూడదు. గురువు ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రంలో ఉండకూడదు. అలానే గురువు పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రంలో కూడా ఉండకూడదు. ఉంటే ఏం జరుగుతుంది? ఫైనాన్షియల్ పరంగా పొజిషన్ అనేది బాగలేకపోవటం, ఎంత ప్రయత్నం చేసినా కూడా ఫైనాన్షియల్ పరంగా ఇబ్బందులు, ఎకనామిక్ క్రైసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆర్థిక పరిస్థితి అనేది అనుకూలంగా లేకపోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ 6, 8, 12 స్థానాలు ఏమిటంటే బర్త్ చార్ట్, అంటే జన్మ లగ్నం నుంచి అనుసరించేవి. జన్మ లగ్నం నుంచి కూడా గురువు అనుకూలంగా ఉండాలి. ఉంటేనే గురుచండాలయోగ దోషాలు, గురుకేతువులు కలిసిన, గురు రాహువులు కలిసిన గురుచండాలయోగ దోషాలనే ఉండకూడదు. గురువు మంచి స్థానంలో ఉండాలి. అలానే గురువు మకర రాశిలో వాళ్ళ జన్మజాతకంలో 5 డిగ్రీలు ఉంటేనేమో నీచ అంటారు, 5 డిగ్రీల తర్వాత పరమనీచ అంటారు. గురువు కూడా నీచ స్థానంలో ఉండకూడదు. గురువు కూడా పాపగ్రహ నక్షత్రాల్లో ఉండకూడదు. పాపగ్రహ నక్షత్రాలు అంటే పాపగ్రహ నక్షత్రాలు కాదు. గురువు రాహు నక్షత్రంలో కానీ, కేతు నక్షత్రంలో, శని నక్షత్రంలో కానీ ఉండకూడదు. ఉంటే ఏంటంటే ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ అనేది అయ్యే అవకాశం అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ ఉండదు. కాబట్టి మనం గురువు ఎలా ఉన్నాడు బర్త్ చార్ట్లో చూడాలి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేటప్పుడు నేను చెప్పేదంటే గోచారీత్యా గురువు. గోచారీత్యా గురువు చాలామంది కూడా చెబుతుంటారు, ఎక్కడ పడితే అక్కడ ఉంటే గురువు బాగుంటున్నాడు అని చెబుతారు. నెగిటివ్లో ఎప్పుడూ కూడా నిజాన్ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అబద్ధపు ముసుగులో ఎప్పుడూ కూడా జీవించకూడదు. నెగిటివ్ చెప్పినా, ఒక ఆస్ట్రాలజర్ నెగిటివ్ చెప్పినా దాన్ని తీసుకోవాలి. దానికి ఒక పరిష్కార మార్గాలు ఉంటే ఆందోళన చెందాల్సిన పని లేదు. ప్రతిదానికి కూడా ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. గోచారీత్యా మూల సూత్రం ఏం చెప్పారు? ఏదైతే రాశి నుంచి ఏదైతే రాశి వాళ్ళు ఉంటారో ఆ రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటే గోచారీత్యా గురువు మంచి చేస్తాడు, 20% సపోర్ట్ ఉంటాడు అని శాస్త్రం చెప్పబడింది. మిగతా స్థానాల్లో ఉంటే చెడ్డ చేస్తాడు. అలానే గోచారమే కాకుండా బర్త్ చార్ట్ను కూడా మనం పరిశీలన చేయాలి. గురుమారదశ ఆ లగ్నానికి మంచిదా కాదా? కొన్ని లగ్నాలకు గురుమారదశ అనేది అనుకూలంగా ఉండదు. కొన్ని లగ్నాలకు గురుమారదశ అనుకూలంగా ఉంటుంది. అలానే అంతర్దశలో ఎలా ఉంటుంది, సూక్ష్మదశలో ఎలా ఉంటుంది, ప్రాణదశలో ఎలా ఉంటుంది? బర్త్ చార్ట్లో జన్మలగ్నాన్ని చూస్తే, అంటే జన్మలగ్నాన్ని బట్టి బర్త్ చార్ట్ నుంచి పరిశీలన చేయడానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. గోచారీత్యా ట్రాన్సిటివ్ సిస్టమ్ ప్రకారంగా గురువును పరిశీలన చేయడానికి కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ రెండింటినీ కూడా మనం క్లబ్ చేసుకుని చూసుకోవాలి. అలాగే అందువల్లే పురాతన రోజుల్లో గురుబలం ఉందా అంటారు వివాహానికి వెళ్ళినప్పుడు. గురుబలం లేకపోతే మనం ఏది సాధించలేము. ఒక అమ్మాయి వివాహం చేయటానికి కానీ, ఒక ఇల్లు కొనటానికి కూడా డబ్బు అనేది అవసరం. ధనం మూలం మిదం జగత్ అంటారు. డబ్బు లేకపోతే ఏ పని చేయలేం. అంటే డబ్బు ఉంటేనే అమ్మాయి యొక్క పెళ్ళి, అబ్బాయి యొక్క పెళ్ళి చేయగలుగుతాం. అబ్బాయి యొక్క చదువులు కానీ, అమ్మాయి యొక్క చదువులు కానీ, అలానే ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ చెందాలంటే జూపిటర్ ప్లానెట్ రిప్రజెంటివ్ చేస్తుంది. ఆ
అలా సంతానం లేని వాళ్ళకి మనం ఎంత డబ్బులు సంపాదించినా సంతానం లేకపోతే ఏముంటుంది? ఆ డబ్బంతా కూడా వృధా అయినట్టే కదా. కాబట్టి సంతానం కూడా చాలా ఇంపార్టెంట్. అందువల్లే మనం పంచాంగ శ్రవణం చేసేటప్పుడు సంతానం సంపత్ప్రదం అంటారు. సంతానం కూడా చాలా ఇంపార్టెంటే. ఆ సంతాన పరంగా కూడా ఎలా ఉందో మనం చూసుకొని ముందుకెళ్తే లైఫ్లో మనకు అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సంతానాన్ని చూసుకొని ముందుకెళ్ళారనుకోండి, సంతానం సగం బలం అంటారు. ఫైనాన్షియల్ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, ఆదాయ పరంగా కానీ, గృహంలో అలక్ష్మీ పరిహారం అంటారు. అంటే లక్ష్మీదేవి అనుకూలత ఉండాలంటే అందువల్లే మనకి చాలా చోట్ల కూడా గురువారాన్ని లక్ష్మీవారం చెబుతుంటారు. అంటే లక్ష్మీ కరుణాకటాక్షం ఉండాలంటే జాతకంలో బర్త్ చార్ట్లో గురుగ్రహం యొక్క అనుకూలత ఉండాలి. గురువు బాగున్నాడు అనుకోండి, మన అన్నీ కూడా అనుకూలంగా ఉన్నట్టు. కానీ గోచారం అనేది ఏంటంటే 20% మాత్రమే సపోర్ట్ చేసే అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి నేను కొన్ని రెమెడీస్ అనేవి చెప్తున్నాను. ఆ రెమెడీస్ మీరు పాటించండి. గురువు బాగలేని వాళ్ళు ఖచ్చితంగా జాతకంలో గురుచండాల యోగ దోషం ఉందా లేదా చూసుకోవాలి. బృహస్పతి జపం చేసుకోవాలి. వీలైతే బృహస్పతి శ్లోకాన్ని చదవటం, దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామ్యం బృహస్పతి అనే మంత్రాన్ని, దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రపారణాన్ని, దత్త కవచాన్ని, వీలైతే నవగ్రహాల్లో బృహస్పతి గురువారం రోజున గురుహోరలో ప్రయాణం చేయటం, శనగలతో చేసిన వంటకాన్ని ప్రధాన అర్చకులకు ఇచ్చి భక్తులందరికీ కూడా పంచమని చెప్పటం, అలానే శనగలు దానం చేయటం, అలానే నానబెట్టిన శనగలు ఆవుకు పెట్టడం, అలానే గురుచండాల యోగదాశానికి బృహస్పతి పాశుపతాస్ రుద్రాభిషేకం, సర్పసూక్త పాశుపతాస్ రుద్రాభిషేకం, బృహస్పతి జపం చేయటం, అలానే దశాంక్షేత్రర్పణము, అలానే బృహస్పతి హోమం రావి సమితులతోటి శనగలు దానం చేయటం చేయాలి. ఇవన్నీ కూడా దత్తాత్రేయ స్వామితో పాటు దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్ర పాలనం చేసుకోవటం వల్ల గురువుకి అధిష్టాన దేవతలు, అంతరిక్ష దేవతలు కూడా ఉంటారు. అంటే అధిదేవత, ప్రత్యదేవత, అధిష్టాన దేవత, అంతరిక్ష దేవతలు ఉంటారు. వాళ్ళందరూ కూడా భక్తితో కొలవటం ఒకటి. గురువుకు అంతరిక్ష దేవత తారాదేవిని కూడా భక్తి శ్రద్ధలతోటి అమ్మవారి యొక్క ఆరాధన కూడా చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇంద్రుణ్ణి ఆరాధన చేయాలి, బృహస్పతిని ఆరాధన చేయాలి. ఇలాగా ప్రతిదీ కూడా ఆరాధన చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి పరమేశ్వరుని కూడా ఆరాధన చేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గురువుల్ని పూజించడం వల్ల కూడా మనకు మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీ అందరికీ కూడా గురువు యొక్క అనుకూలత ఉండాలి, అనుగ్రహం అనేది కలగాలని ఆశిస్తూ, మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.